గత 6 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన అమానుషంగా యుద్ధాన్ని ప్రకటించాయి. చడిచెప్పు లేకుండా పోయి వందల బాంబులు, టన్నుల కొద్ది బాంబుల్ని ఇరాన్ నగరాల మీద కురిపిస్తూ ఉన్నాయి. అనేక మంది అమాయకుల్ని చంపేశారు. ఇరాను సుప్రీం కమాండరు ఐతుల్లా ఖొమైనీని దారుణంగా హత్య చేశారు. అనేక మంది సైనిక అధికారుల్ని, అనేక మంది పౌరుల్ని ఒక పాఠశాల మీద దాడి చేస్తే 166 మంది బాలికలు సామూహికంగా హత్యాకాండ గురైన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా అమెరికా అట్లాగే ఇజ్రాయెల్ బరితెగించి దాడి చేస్తా ఉన్నాయి. ఈ దాడికి వాళ్ళు చెప్పే కారణం చూస్తే కుంటి సాగులు తప్ప ఏమీ లేవు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారవుతాయని చెప్పేసి తమ ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు ఈ దాడులు చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ ఇరాన్ ప్రకటించలేదు, అట్లాగే వీళ్ళు ఎక్కడ నిర్ధారించలేదు. అణుబాంబులు తయారు చేసినటువంటి ఇజ్రాయెల్ని సంఖలో పెట్టుకున్న అమెరికా, ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేసే అణుబాంబులు ఉంటున్న అమెరికా ఇవాళ అణుబాంబులు వద్దు, ప్రపంచానికి విఘాతం అని చెప్పేసి ఇవాళ చెప్పడం అంటే చాలా దుర్మార్గమైన వైఖరిది. కేవలం అమెరికా ఆధిపత్యాన్ని, ముఖ్యంగా మా మిడిల్ ఈస్ట్ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ మీద తన దోపిడిని కొనసాగించుకోవడానికి అన్ని దేశాలు అనుకూలంగా మారిన సరే ఇరాన్ లాంటి దేశం సార్వభౌమాధికారంతో అమెరికాకు లొంగిపోకుండా ఉన్నది కాబట్టి దాన్ని దెబ్బతీయడం కోసం, ఆయిల్ని దోచుకోవడం కోసం అమెరికా చేస్తున్న దుర్మార్గులు ఒక భాగం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇజ్రాయెల్ గత 3 సంవత్సరాలుగా పాలస్తీనా మీద దాడి చేసి గాజాని ఆక్రమించి 65,000 మంది ప్రజల్ని, అమాయకుల్ని, పిల్లల్ని, మహిళల్ని కూడా చంపినటువంటి ఒక యుద్ధ పిపాసి, రక్త పిపాసి నెతన్యాహుకు కొమ్ము కాస్తున్న అమెరికా ఇవాళ రెండూ కలిసి ఇవాళ ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయి. ప్రపంచంలో పెద్ద టెర్రరిస్ట్ ఎవరంటే చెప్పంటే ఒబామా బిన్ లాడెన్ కాదు, అమెరికానే ఇలా పెద్ద టెర్రరిస్టు. ఆ తర్వాత మరో టెర్రరిస్టు నెతన్యాహు తప్ప ప్రపంచంలో అంతకు మించిన టెర్రరిస్టులు లేరు. ఈ ప్రపంచంలో టెర్రరిజం పెరగడానికి కూడా వీళ్ళు కారణం అని చెప్పి ఇలా ప్రపంచ ప్రజలు భావిస్తూ ఉన్నారు. వీళ్ళ దుర్మార్గమైన యుద్ధోన్మాద వల్ల ప్రపంచ శాంతికి విఘాతం ఏర్పడతా ఉంది. ఈ యుద్ధం అనేక దేశాలకు విస్తరిస్తూ ఉంది. ఇది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం కూడా రాబోతా ఉంది. ఈ యుద్ధం వల్ల కేవలం ఆ దేశాలే కాకుండా మొత్తం ప్రపంచ ప్రజలకు కూడా ఇలా చాలా సమస్యలుగా మారబోతున్నాయి. కాబట్టి ఈ శాంతిని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా యుద్ధాన్ని వ్యతిరేకించాలి, అమెరికా దుర్మార్గాల్ని ఖండించాలి, ఇజ్రాయెల్ దుర్మార్గాల్ని ఖండించాలి, ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది, ప్రపంచంలో శాంతి కోసం పాటుపడాల్సిన అవసరం అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన భారత ప్రభుత్వం, మన ప్రధానమంత్రి ఏమాత్రం కూడా సిగ్గుబీర్యం లేకుండా ఇవాళ మన వైఖరికి భిన్నంగా ఎవరిస్తా ఉన్నాడు. యుద్ధం చేస్తున్నటువంటి అమెరికాని ఖండించకుండా, దాడులు చేస్తున్నటువంటి నెతన్యాహుని, ఇజ్రాయెల్ని ఖండించకుండా తిరిగి ఇవాళ ఇరాన్ ప్రతి దాడులు చేస్తూ ఉంటే దాన్ని అలా ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంది. ఇజ్రాయెల్కి సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. అమెరికా స్థావరాలు ఉన్నటువంటి దేశాలకు సంఘీభావం ప్రకటిస్తాం తప్ప అమెరికా చర్యల్ని ప్రభుత్వం ఖండించడం లేదు. ఇది భారత ప్రజల యొక్క వైఖరికి భిన్నమైంది. గత 75 సంవత్సరాలుగా భారతదేశం కానీ, మన విదేశాంగ విధానం కానీ దానికి భిన్నంగా ఇలా మోడీ ప్రభుత్వం పోతా ఉంది. భారతీయ ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వైఖరి తీసుకుంటా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధోన్మాదులకి మన ప్రభుత్వం కూడా వత్తాసు పడడం అనేది చాలా దుర్మార్గమైంది. భారత ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ యొక్క వైఖరిని ఖండించాలి, అమెరికా దుర్మార్గాలను ఎండగట్టాలి, నెతన్యాహు యొక్క దుర్మార్గాలను ఎండగట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.